ఏంటి ఇంకా డల్గొన్నావు? భోజనానికి ఇంటికి వెళ్ళవా? సరే ఇక్కడే భోంచేద్దాం రా. నాకు ఆకలిగా లేదురా. వంశీ పొద్దు నుంచి నీ ఫోన్ చూడలేక చెప్తున్నాం రా, భోంచేద్దాం రా. మాకు ఆకలి అవుతుంది, రారా బాబు. రారా తిను. ఏంటి నాన్న స్పెషల్? అన్ని స్పెషలేరా. రమీన్ వీడికి వడ్డించరా. తినరా తినరా, లేకపోతే మొత్తం తిను. అవకాయది ఏరా ఏం చేస్తున్నారు? కనబట్లా స్నానం చేస్తున్నాం. నువ్వు తక్కువ కాదురా. ఏంటి ఐటమ్స్? చికెన్, మటన్, ఫిష్, పప్పు, దోసకాయ, కాకరకాయ ఫ్రై, టమాటా పచ్చడి. అరే నాకు ముద్ద పెట్టరా. ఏమైంది సార్? గతం గుర్తొచ్చింది. అంటే మీ భార్యలు గుర్తొచ్చారా సార్? భార్యలు కాదు, నా మూడో భార్య గుర్తొచ్చింది. ఆవిడ కూడా ఇలాగే పెట్టదా సార్? నా ఒక్కడికే కాదు, అందరికీ పెట్టేది. కాస్త వివరంగా చెప్పండి సార్. వివరంగా చెప్పాలంటే గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళి తొందరగా వచ్చాను సార్. ఆ రోజు అటు కాదు, ఇటు పల్లెటూరు అమ్మాయి చేతిలో బెల్లం ముక్క దెబ్బ, సిటీ అమ్మాయి చేతిలో పుట్టుమచ్చ దెబ్బ తిన్న నేను పల్లెటూరులో చదువుకొని సిటీలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 3 నెలలు టూర్ కని ఊరెళ్ళి రేపు వస్తారు అని ఫోన్ చేసి మరుసటి రోజు ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కా. ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తలుపు తీయదేమి, నా పెళ్ళం గొల్లెందిరేమి. తలుపు తీయద్దేమో. వచ్చారా? రండి. పొద్దున కాకులు వచ్చినప్పుడే అనుకున్నాను మీరు వస్తారని. కాకులు అవడం వింటే నేను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా వస్తున్నానని. అవును, నీ చీరేదే. ఎవడాడు బట్టలు వేసుకుంటాడు ఇంట్లో? ఆ బట్టలకి ఎవడాడు? అయ్యో, పేరడగడం మర్చిపోయానండి. అబ్బాయి నీ పేరేంటి? ఉత్తు రోషన్. నేనేమన్నా తప్పు చేశానండి? ఈ తప్పు వాడి తప్పు అస్సలు లేదే. 3 నెలలు ఊరికి వెళ్దాం నేను చేసిన తప్పు. ఇదేట్రా? సార్ పక్కింటి క్యాంప్కి వెళ్ళడం తెలిసి కాలింగ్ బెల్ నొక్కడానికి వెళ్ళాడు. ఇంత తగ్గట్టు పుండు మాయినా మచ్చ మానలేదన్నట్టు నేను నా మూడో బాడిని వదిలేసిన ఉత్తు రోషన్ గారు నన్ను వదలట్లేదురా. ఉత్తు రోషన్ వాడ మన కాలనీలో అడుక్కుంటుంటాడు. ఆ టీ కొడతారు ఎప్పుడు చూసినా మీరు బెండ్ అయిపోతుంటారు. పాడేరా. నా సొంత పాయింట్, నా సొంత షర్టు, నా సొంత గ్లాసులు పెట్టుకొని నన్నే రూపాయలు ఇవ్వని అడుగుతుంటాడు రా. ఇంతకంటే ఇంతే ఉండదా? చాలా దారుణం. అసలు మీ ఆలోచన విధానమే రాంగ్ సార్. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి, అంతేగాని పల్లెటూరు అమ్మాయిలతో అలా ఉంటారని, సిటీ అమ్మాయిలతో ఇలా ఉంటారని అని అనుకోవడం తప్పు సార్. ఈసారి మంచి మనసుతో పెళ్లి చూపులకు వెళ్ళండి, ఆవిడే మీతో జీవితాంతం తోడుగా ఉంటుంది. నువ్వు చెప్పింది చాలా బాగుందయ్యా. రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాను. నన్ను కూడా తోడరా మాట. బాయ్ నాన్న. పట్టు పట్టు చెయ్యేబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. బుక్కు తట్టిపోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీదట్టు ఓ పుల్లోడా. కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీద.